హాయ్ అండి. ఈరోజు వీడియోలో మేకప్ పాయ ఎలా చేద్దామనేది చూద్దామండి. అంటే మేక కాలుతోటి అనమాట. మేక పాయ కర్రీ ఎలా చేద్దామని చూద్దాం. ముందుగా వీటిని బాగా వాటర్లో వాష్ చేసుకోవాలండి. మేక కాలుని మంచిగా 2-3 సార్లు వాష్ చేశాక అవి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. మీదున్న మసి అంతా పోయేదాకా మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నవి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ముందుగా కుక్కర్ పెడుతున్నాను స్టవ్ మీద. దాంట్లో ఆయిల్ యాడ్ చేశాను. చూడండి, కొంచెం ఆయిల్ చాలా ఎక్కువ వేయనవసరం లేదు. తర్వాత ఈ ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయ్యాయి కదండి, దీంట్లో టమాటీలు యాడ్ చేశాను. ఈ టమాటీలు కూడా కొంచెం మంచిగా మగ్గాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇది పచ్చివాసన పోయేదాకా ఆయిల్లోన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగాలన్నమాట. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తానండి. ఇప్పుడు దీంట్లో కారం కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేశానండి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేద్దాం. ఇప్పుడు వీటిలో కిందగల కడిగి పెట్టుకున్నాం కదండి మేకకాలుని, వీటిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. కింద నుంచి మీద బాగా కలపాలి.
కారం అంతా ముక్కలు పట్టేటట్టుగా, బోన్స్ అంతా పట్టేటట్టుగా కలుపుకోవాలండి మంచిగా. ఇదిగోండి, అవి కూడా కొంచెం మంచిగా వేగాయి, కారం అంతా పట్టి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇవి బాగా ఉడకాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేద్దామండి. మునిగేటట్టు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక కొత్తిమీర కూడా కడిగి వేస్తున్నానండి దీంట్లోకి. ఇప్పుడు ఒక కుక్కర్ మూత పెట్టుకుందామండి. పెట్టుకొని ఒక 6-7 విజిల్ వచ్చిన దాకా కుక్ చేసుకోవాలి. అప్పుడే మంచిగా ఉడుకుతుంది అన్నమాట. ఇవ్వండి, విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఇవ్వండి, మేక కాలు పాయ సూప్ అని కూడా అనొచ్చు దీన్ని. మా వీడియో మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.